నటరత్న ఎన్టీఆర్ తన కెరీర్లోనే తొలిసారిగా 1963లో 14 చిత్రాల్లో నటించారు. ఇందులో 4 పౌరాణికాలు, శ్రీకృష్ణార్జున యుద్ధం, వాల్మీకి, లవకుశ, నర్తనశాల, ఒక జానపద చిత్రం బందిపోటు ఉన్నాయి. మిగిలినవి సాంఘిక చిత్రాలు. తన సోదరుడు అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి శ్రీకృష్ణార్జున యుద్ధంలో నటించారు ఎన్టీఆర్. తెలుగులో తొలి పూర్తి రంగుల చిత్రంగా లవకుశ చరిత్రలో చోటు సంపాదించుకోవడమే కాకుండా వసూళ్ల పరంగా సరికొత్త రికార్డు సృష్టించింది. అలాగే ఎన్టీఆర్ బృహన్నలుగా నటించిన నర్తనశాల చిత్రానిది మరో రికార్డు. వీటన్నిటి మధ్య విడుదలైన జానపద చిత్రం బందిపోటు సూపర్ హిట్ అయ్యి కొత్త కాంబినేషన్కు తెరతీసింది. జానపద చిత్రం అనగానే మంత్రాలు, మాయలు సహజం. అవేవీ లేకుండా మానవ సంబంధాలకు పెద్దపీట వేసిన బందిపోటు చిత్రం చూసి ప్రేక్షకులు కొత్తదనం ఫీల్ అయ్యారు. అందుకే హిట్ చేశారు. ఆ చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. ఆ రోజుల్లో సుందర్లాల్ నహతా పేరు పొందిన ఫైనాన్షియర్. ఆయన్ని అంతా సేట్ గారు అని పిలిచేవారు. శ్రీ ప్రొడక్షన్స్, రాజశ్రీ ప్రొడక్షన్స్, రాజలక్ష్మి ప్రొడక్షన్ బ్యానర్లపై డూండీతో కలిసి పలు చిత్రాలను నిర్మించారు. కాంతారావు, రాజనాల కాంబినేషన్లో విఠలాచార్య దర్శకత్వంలో ఓ జానపద చిత్రం తీయాలనే ఆలోచన సుందర్లాల్కి వచ్చింది. దానిని డూండీతో పంచుకున్నారు. చిత్ర నిర్మాణంలో ఫైనాన్షియల్ విషయాలు సుందర్లాల్, క్రియేటివ్ వర్క్ డూండీ చూసుకునేవారు. అందుకే సుందర్లాల్ చెప్పగానే డూండీ పనిలోకి దిగారు. కథ తయారు చేసే బాధ్యతను తన స్నేహితుడు త్రిపురనేని మహారథికి అప్పగించారు. అప్పటికే ఎన్నో డబ్బింగ్ చిత్రాలకు రచన చేసిన మహారథికి ఇదే తొలి స్ట్రైట్ చిత్రం. ఆ సంస్థ అంతకుముందు ఎన్టీఆర్తో తీసిన జయం మనదే చిత్రాన్ని చూపించి దానికి భిన్నంగా ఉండే కథను తయారు చేయమన్నారు డూండీ. ఫ్రెంచ్ విప్లవ యోధుడు స్కార్లెట్ పిప్పర్సన్ జీవిత కథ అశాంతం, సాహసభరితం, ఉత్తేజపూరితం. అందుకే ఆయన కథలు తెప్పించి చదవమని మహారథికి ఇచ్చారు డూండీ. వాటిని ఆధారంగా చేసుకొని కథ తయారు చేశారు మహారథి. ఆ కథ సుందర్లాల్కు బాగా నచ్చింది. ఆ కథ విన్న తర్వాత కాంతారావుతో సినిమా తీయాలన్న ఆలోచన మార్చుకొని ఇలాంటి అపూర్వమైన కథ మళ్ళీ దొరకకపోవచ్చు, సినిమాను భారీగా ఎన్టీఆర్తో తీద్దాం, ఆయనతో నేను మాట్లాడతాను అన్నారు సుందర్లాల్. అప్పటికే ఎన్టీఆర్తో జయం మనదే, మంచి మనసుకు మంచి రోజులు, శభాష్ రాముడు చిత్రాలు ఎన్టీఆర్తో ఆయన నిర్మించారు. అందుకే తను అడిగితే కాదనరనే నమ్మకం ఉంది. అయితే ఎన్టీఆర్తో సినిమా తీయడం డూండీకి ఇష్టం లేదు. ఆయనది కమాండింగ్ నేచర్. ఎన్టీఆర్ పెద్ద హీరో, ఆయన ముందు తన పద్ధతులు చెల్లవు. అందుకే సుందర్లాల్ ఆలోచన మార్చాలని చూశారు. ఇది కొత్త తరహా జానపద చిత్రం కనుక ఎన్టీఆర్ నటిస్తేనే విజయం సాధిస్తుంది అన్నారు సుందర్లాల్. ఆయన ఎన్టీఆర్తో మాట్లాడిన తర్వాత స్క్రిప్ట్ తీసుకుని వెళ్ళారు డూండీ. స్క్రిప్ట్ మీద బాదర్ అని రాసి ఉండడం చూసి, ఏమి సాయిబాబు గారు ఈ చిత్రానికి రచయిత అని అడిగారు ఎన్టీఆర్. కాదండి, అతని పేరు బాలగంగాధర తిలక్ అని చెప్పారు డూండీ. స్క్రిప్ట్ చదివి ఆ సినిమాలో నటించడానికి అంగీకరించారు ఎన్టీఆర్. బందిపోటు అని చిత్రానికి పేరు నిర్ణయించి నిర్మాణ సన్నాహాలు ప్రారంభించారు. ఆ సమయంలో తమిళంలో పాశమలర్ చిత్రం విడుదలయ్యి విజయం సాధించింది. శివాజీ గణేషన్ సినిమా అది. ఆ చిత్రం రీమేక్ హక్కులు కొన్నారు సుందర్లాల్. హీరోగా నటించమని ఏఎన్ఆర్ను అడిగితే సావిత్రికి అన్నగా నటించడానికి ఆయన భయపడి చేయనన్నారు. అప్పుడు ఎన్టీఆర్ని అడిగితే ఆయన ఓకే అనేశారు. బందిపోటు సినిమా కోసం ఎన్టీఆర్ దగ్గర తీసుకున్న కాల్ షీట్లు రక్త సంబంధం చిత్రం కోసం ఉపయోగించి ఆ సినిమా తీశారు. రక్త సంబంధం చిత్రం విడుదలయ్యాక బందిపోటు నిర్మాణం మొదలైంది. ఎన్టీఆర్, విఠలాచార్య హిస్టారికల్ కాంబినేషన్కు శ్రీకారం చుట్టిన చిత్రం బందిపోటు. తక్కువ రోజుల్లో సినిమాలు తీసి విజయాలు అందించే విఠలాచార్య శైలి ఎన్టీఆర్కి నచ్చడంతో వీరిద్దరి కలయికలో ఏకంగా 14 చిత్రాలు రావడం విశేషం. అందులో 3 చిత్రాలు మాత్రమే అపజయం పొందడం గమనార్హం. ఆ రోజుల్లో ఎన్టీఆర్, కృష్ణకుమారి జంటకు పిచ్చ క్రేజ్.
బందిపోటు వీరిద్దరి కలయికలో వచ్చిన 7వ చిత్రం. ఈ సినిమా అంతా కృష్ణకుమారిని టీజ్ చేస్తూనే ఉంటారు ఎన్టీఆర్. వెనక నుంచైనా బాగానే ఉన్నావు మందారమాల, అందాల బాల వంటి డైలాగులు ఎన్టీఆర్ చెబుతుంటే థియేటర్లో ఒక్కటే విజిల్స్. ఎన్టీఆర్ కొంటి చేష్టలు, కృష్ణకుమారి రుసరుసలు ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి. ఇక వీరిద్దరిపై చిత్రీకరించిన వగలరాణివి నీవే, ఊహలు గుసగుసలాడే పాటల గురించి చెప్పనే అక్కర్లేదు. రాజనాల, రేలంగి, గుమ్మడి, మిక్కిలినేని, రమణారెడ్డి, గిరిజ ఇంతమంది ప్రముఖ నటీనటులతో రూపొందించిన బందిపోటు చిత్రం 1963 ఆగస్టు 15న విడుదలయ్యి ఘన విజయం సాధించింది. ఎన్టీఆర్ అభిమాన హీరోయిన్ కృష్ణకుమారికి ఎంతో ఇష్టమైన జానపద చిత్రం బందిపోటు. ఇందులో ఎన్టీఆర్ పేరు నరసింహ, కృష్ణకుమారి పేరు మందారమాల. నరసింహ ఓ దొంగల ముఠా నాయకుడని పొరబడి తన సైనికులతో కలిసి అడవిలో ఉన్న అతన్ని చుట్టుముడుతుంది మందారమాల. ఈ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు విఠలాచార్య. అయితే కృష్ణకుమారికి గుర్రపు స్వారీ అలవాటు లేదు. ఆ విషయం దర్శకుడు చెబితే, ఏం పర్వాలేదమ్మా, ఈ తెల్ల గుర్రం ఎక్కండి, అది సాధుజీవి, మైసూరు నుంచి తెప్పించాం అని చెప్పి ఆ గుర్రం ఎక్కించారు. భయపడుతూనే ఆ గుర్రం ఎక్కారు కృష్ణకుమారి. కొంతవరకు బాగానే ఉంది, కానీ ఉన్నట్లుండి ఆ గుర్రానికి ఏమైందో కానీ అది వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టింది. దాని వీపును గట్టిగా పట్టుకుని భయంతో అరవడం ప్రారంభించారు కృష్ణకుమారి. పట్టు తప్పి కృష్ణకుమారి కిందకు జారి ఉంటే తీవ్రమైన గాయాలై ఉండేవి. ఎదురుగా 4 మగ గుర్రాలు కనిపించడంతో ఈ ఆడగుర్రం హఠాత్తుగా ఆగిపోయింది. యూనిట్ సభ్యులు పరుగు పరుగున వచ్చి కృష్ణకుమారిని జాగ్రత్తగా క్రిందకు దించారు. బందిపోటు చిత్రంలోని పాటలన్నీ హిట్టే. నారాయణరెడ్డి, ఆరుద్ర, దాశరథి, కొసరాజు అద్భుతమైన పాటలు అందిస్తే ఘంటసాల తన సంగీతంతో వాటికి ప్రాణం పోశారు. అలాగే తన నేపథ్య సంగీతంతో సన్నివేశాలకు బలం పెంచారు. బందిపోటు చిత్రంలోని పతాక సన్నివేశాలను రంగుల్లో చిత్రీకరించడం విశేషం. తెలుగులో అప్పటికే రంగుల చిత్రాల ట్రెండ్ మొదలైంది. తొలి తెలుగు సంపూర్ణ రంగుల చిత్రం లవకుశ విడుదలయ్యి విజయ దుందుభి మోగిస్తోంది. అయితే మొత్తం సినిమాను కలర్లో తీయాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కనుక ఎన్టీఆర్ను ప్రజల మధ్యలో ఉరితీసే దృశ్యాల నుంచి శుభం కార్డు వరకు రంగుల్లోనే తీశారు. ప్రజల మాటను అనే పాటను ఎన్టీఆర్ రాజనాల కత్తి యుద్ధాన్ని రంగుల్లో తీశారు. రాజనాల, రేలంగి, గుమ్మడి, మిక్కిలినేని, రమణారెడ్డి, గిరిజ ఇంతమంది ప్రముఖ నటీనటులతో రూపొందించిన బందిపోటు చిత్రం 1963 ఆగస్టు 15న విడుదలయ్యి ఘన విజయం సాధించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.